సంగారెడ్డి పట్టణంలోని ఇస్మాయిల్ ఖాన్ పేట్ గ్రామంలో న్యూ వివేకానంద పాఠశాలలో స్కూల్ ప్రిన్సిపల్ గౌస్ ఆధ్వర్యంలో 45 రోజుల కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రమణ పంతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో న్యూ వివేకానంద స్కూల్ చైర్మన్ విష్ణు గౌడ్, స్కూల్ ప్రిన్సిపల్ ఎండి గౌస్ ఉద్దీన్, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ట్రైనర్ నౌమన్, జనరల్ సెక్రటరీ ఖదీర్ తో పాటు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కంప్యూటర్ కోర్సు అనే కోర్సు నేర్చుకున్న విద్యార్థులందరికీ ఇవ్వబడింది. అయితే మా పాఠశాలలో విద్యతో పాటు కంప్యూటర్ శిక్షణ కూడా ఇస్తే బాగుంటుంది అని గ్రహించి ఒక బ్యాచ్ దాకా 9:30 to 11:30, 11:30 to 1:30 అలాగ టైంని తీసుకొని ఒక 2 బ్యాచ్లను గత సమ్మర్ క్యాంప్ లాగా పెట్టేసి అందులో కంప్యూటర్ ఎడ్యుకేషన్ని శిక్షణ ఇవ్వబడింది. అయితే ఆ శిక్షణలో మంచి మార్కులతోని అంటే 80% పైన మార్కులతోని అందరూ 34 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు. అయితే ఈ కార్యక్రమంలో వాళ్ళందరికీ ఉత్తీర్ణమైన విద్యార్థులకు అందరికీ సర్టిఫికేట్స్ ఇవ్వాలని ఈ కార్యక్రమం నిర్మించవచ్చు. దాంతోపాటు మళ్ళీ 900 విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా నేర్చుకున్నారు. కాబట్టి మీకు తెలిసిన విద్యార్థులు ఇంకా ఉంటే కూడా ఎంఎస్ ఆఫీస్తో పాటు PGDCA, జావా, సి లాంగ్వేజ్ అనే కోర్సులను మన వివేకానంద పాఠశాలలో నిర్వహించబడుతుంది. కావున అందరూ సహకరించి ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ బలోపేతం చేస్తారని కోరుకుంటూ ఈ 2 రోజులు నిర్వహించినది వాళ్ళ నిర్వహణలో ఈ కంప్యూటర్ ట్రైనింగ్ క్లాసెస్ ఎంఎస్ ఆఫీస్ దాని ఈ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి కోర్సులను ప్రారంభించి ఒక 30-35 మంది విద్యార్థులను ఇందులో విశ్రాంతంగా తీర్చిదిద్ది వారి ద్వారా పరీక్షలు ఇప్పించి చక్కటి ఫలితాలు సాధించినారు అని తెలిసి చాలా ఆనందమైనది. అయితే ఈ గ్రామంలో ఇలాంటి విద్యార్థులకు ఉత్సాహవంతులకు నేర్పడానికి ముందుకు వచ్చి దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుని ధైర్యంగా ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించినటువంటి న్యూ వివేకానంద
ఫౌండర్, చైర్మన్, ప్రిన్సిపల్ గౌస్ నేను మనస్ఫూర్తిగా ముందుగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అసలు ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలో ఇది ఊహించలేదు. అసలు ఇక్కడ కంప్యూటర్ కోర్స్ ఏంటి, ఇక్కడ ట్రైనింగ్ క్లాసెస్ ఏంటి అని ఎవరు కూడా ఊహించరు. కానీ గౌస్ తీసుకున్నటువంటి నిర్ణయము భవిష్యత్తు తరాలకు చాలా ఉపయోగకరంగా, ఉపయుక్తంగా, గ్రామ అభివృద్ధిలో కూడా ఇది ఒక దిక్సూచిగా పనిచేస్తుందనేది మాత్రం సత్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు సమాజంలో బతకాలంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది తప్పనిసరి, మస్ట్ అండ్ షుడ్. కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోతే బయట ఎక్కడ కూడా కనీసం ఆఫీస్ బాయ్గా కూడా ఉద్యోగం అడగడానికి కూడా అర్హత లేనటువంటి వాళ్ళే. కాబట్టి గతంలో ఈ మైక్రోసాఫ్ట్ వాళ్లకు సంబంధించినటువంటి కోర్సులు సంగారెడ్డిలో, రామచంద్రాపురం, పటాన్చెరు, కృష్ణాపూర్ అసలు లేనే లేదు. అటు అయిపోయిన తర్వాత సంగారెడ్డిలో ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ అప్పుడు ప్రారంభమైనది మైక్రోసాఫ్ట్కు సంబంధించినటువంటి. నేను ఇప్పుడు చెప్పేది విషయం 20 సంవత్సరాల క్రితం. అప్పుడే మేము అబ్బో అనుకునేవాళ్ళం. తర్వాత రాను రాను చాలా ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. చాలామంది విద్యార్థులు దాంట్లో ఇప్పుడు చిన్న సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం ఎంత సులభమో అంతకంటే సులభం కంప్యూటర్ ఆపరేట్. ఇది చిన్న పరికరము, అది పెద్ద పరికరము. ఇంకా సెల్ ఫోన్లో చాలా ఎంట్రీస్ ఉంటాయి. దాంట్లో లోపలికి పోయినా కొద్ది ఆ సముద్రంలో ఎదుగుతుంటే ఇక వాడు ప్రపంచాన్ని మర్చిపోతాడు. అయితే కనీసము ఈరోజు సమాజంలో బతకాలి అనుకునేటువంటి ప్రతి విద్యార్థి తప్పనిసరిగా కంప్యూటర్ పరిజ్ఞానం అవసరము.